నమస్తే, నేను మీ సూర్యారావు. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి సబ్జెక్ట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అది కాస్త ఆదానీల హక్కుగా మారబోతుందా అనే డౌట్స్ అందరికి కూడా కలుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గతంలో నుంచి చూసినట్టయితే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేస్తామని ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఉద్యమాలు చేస్తున్నారు. ఎందుకో అర్థం కాదు. కానీ విశాఖ ఉక్కు ఎందరో త్యాగాల ఫలితంగా, ముఖ్యంగా అమృతరావు గారు అమరణ నిరాదీక్షతో పాటు 32 మంది అమరులైన నేపథ్యంలో అప్పటి ప్రభుత్వాలు విశాఖకు ఉక్కు ఫ్యాక్టరీని అందజేసింది. దాంట్లో ఉత్తరాంధ్రలో దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన 5 లక్షల మంది ఉద్యోగస్తులు అక్కడ నిర్విరామంగా ఇప్పటివరకు కొనసాగుతున్నారు. అలాగే 67 గ్రామాలకు సంబంధించిన ప్రజలు విశాఖ ఉక్కు ద్వారా తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే, బహుజనులంతా కూడా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేస్తామని పదే పదే ఊకదంపుడు ఉపన్యాసాలతో భయపెడుతూ అందరినీ కూడా గందరగోళానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా దాని మీద అంటే ఈనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆదానిల హక్కు కాబోతున్న చర్చా కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేస్తానికి మన ముందున్నటువంటి ఫస్ట్ డాక్టర్ జె పూర్ణచంద్ర గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, డీజీపీ, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే ఇంకో గెస్ట్ స్టూడియోలో ఉన్నారు, వందన కుమార్ గారు, రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్, జిహెచ్ఎంసీ, బహుజన సమాజ్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అలాగే మనకు జూమ్ ద్వారా డి ఆదినారాయణ గారు, ఏఐటియుసి నేషనల్ ట్రేడ్ యూనియన్ లీడర్, కన్వీనర్, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి నాయకులుగా కొనసాగుతున్నారు. అలాగే ప్రముఖ జర్నలిస్ట్ వివి రమణమూర్తి గారు, కన్వీనర్ ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ, అలాగే ఎడిటర్ లీడర్ దినపత్రిక కూడా తను కొనసాగుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆదానీల హక్కుగా మారబోతున్న ఈ నాటి కార్యక్రమంలో మొదటిగా పూర్ణచంద్రరావు గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సార్, మీరు చెప్పండి, విశాఖ ఉక్కు పదే పదే ఎందుకు చర్చల్లో ఉంటుంది? ప్రైవేటు పరమైన చర్చ ఎందుకు కొనసాగుతుంది? ఇప్పుడు మనకి చరిత్ర చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో 1960వ దశకంలో మరి ఉద్యోగాల ప్రాబ్లం, నిరుద్యోగ సమస్య ఉంది, అభివృద్ధి సమస్య ఉంది. ఆ కాలంలో ఉన్నటువంటి నాయకులు కానీ మరి ఉద్యోగ సమస్య తీర్చాలంటే, ప్రజలందరికీ మేలు జరగాలంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వస్తే మేలు జరుగుతుందనే దృష్టితో అమృతరావు గారు ఆ రోజు అమరణ దీక్ష చేయటం, మరి విపరీతమైనటువంటి ఉద్యమాలు జరగటం, ఆ జరిగిన నేపథ్యంలో పోలీస్ కాల్పుల్లో 32 మంది పౌరులు కూడా చనిపోవటం, ఉద్యమకారులు చనిపోవటం జరిగింది. ఈ ఫ్యాక్టరీ తర్వాత ప్రభుత్వం కిందకి దిగి రావటం, ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ ఫ్యాక్టరీ సజావుగానే సాగుతూ ఉంది. ఈ ఫ్యాక్టరీలో ఉత్తరాంధ్ర ప్రజలు డైరెక్ట్గా ఉద్యోగస్తులు చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా దేశంలోని వివిధ ప్రాంతాల వచ్చినటువంటి ఉద్యోగస్తులు చాలామంది అక్కడ ఉన్నారు. మరి ఆ విశాఖ సిటీ ఈ స్టీల్ ప్లాంట్ పుణ్యమాన్ని బాగా డెవలప్ అయింది. మరి వివిధ ప్రాంతాల నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, కృష్ణా జిల్లా ఇతర ప్రాంతాల నుంచి చాలామంది వ్యాపారవేత్తలు వచ్చారు, వాళ్ళు బాగుపడ్డారు. ఇప్పుడు ఆ తర్వాత సిటీ కూడా బాగుపడింది. దీనివల్ల ఏమైందంటే ఉత్తరాంధ్ర ఎకానమీ మొత్తం ఇంప్రూవ్ అవడానికి అవకాశం వచ్చింది. ఈ నేరుగా ఉద్యోగస్తులే కాకుండా చుట్టుపక్కల 10-12 నియోజకవర్గాల్లో ప్రజలు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ వల్ల లబ్ధి పొందుతున్నారు. అక్కడ వివిధ రకాలైనటువంటి సేవలు అందించడం కావచ్చు, వాళ్ళు చాకళ్ళు కావచ్చు, మంగళ్ళు కావచ్చు, వివిధ రకాలైనటువంటి చేతి వృత్తుల వారు కానీ, మరి యూత్ కానీ వివిధ సర్వీసెస్ అందజేస్తూ ఈ ప్లాంట్కు సంబంధించిన ఆధారిత పరిశ్రమల్లో పనిచేస్తూ ఎంతో డెవలప్మెంట్ సాగిన విశాఖ ఉక్కుని సడన్గా ఈ ప్రభుత్వాలు ప్రైవేటైజేషన్ మొదలుపెట్టింది. ఈ ప్రైవేటైజేషన్ అనే భూతం మన భారతదేశాన్ని పట్టి పీడిస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కుట్రపూరితంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని ముఖ్యంగా చంపదలుచుకున్నాయి. అందుకనే సరైన సమయంలో నిధులు సమకూర్చకపోవటం కానీ, లేకపోతే ప్లాన్స్ అప్రూవల్ లేకపోవటం కానీ, అవినీతి పరులైనటువంటి అధికారులను వేయటం కానీ, వాళ్ళ చేతుల్లో సంస్థను గుత్తాధిపత్యంగా ఉంచుకుని ప్లాన్లు అప్రూవ్ చేయకుండా ఇంతవరకు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక క్యాప్టివ్ ఐరన్ ఓర్ కానీ, కోల్ కానీ ఏర్పాటు చేయకుండా, మరి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ ఎటువంటి రాయితీలు ఇవ్వకుండా నడుపుకొస్తూ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంతవరకు డివిడెండ్ రూపంలో
20,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ పే చేసింది. ఈ రోజున 20,000 కోట్ల రూపాయల అప్పులు ఉంటే అప్పులకి సమానంగా డివిడెంట్ని కూడా ప్రభుత్వంకి ఎప్పుడో కట్టేసింది విశాఖ స్టీల్ ప్లాంట్. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రైవేటుకరణలో భాగంగా అదానీలు లేకపోతే జిందాల్ వీళ్ళంతా కన్నేశారు. స్టీల్ ప్లాంట్లు మనం హస్తగతం చేసుకోవాలంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఈ ప్రైవేటీకరణకి నాంది పలికారు. స్లో పాయిజన్ ఇచ్చి చంపటం మొదలుపెట్టారు. సరే, బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను దీని మీద ఏర్పాటు చేసి అసలు డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక పెద్ద ఉద్యమంలాగా ప్రభుత్వాలు చేపడుతున్నాయి. స్థానిక ప్రభుత్వాలు అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇటు చంద్రబాబు ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్లు ఇది మన సమస్య కాదు, పోతే ఆ ఊరోళ్ళు పోతారు కదా, ఆ స్టీల్ ప్లాంటే కదా పోనీ అనే ధోరణిలో చేయటం. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఈ ఇష్యూని వాడుకోవటం, మరి ఓట్లు దండుకోవటం. ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం మేము రక్షిస్తానంది, స్టీల్ ప్లాంట్ని రక్షిస్తానని చెప్పి ఓట్లు దండుకొని గెలిచారు. అక్కడ పల్లా శ్రీనివాస్ ఆయన అత్యధిక మెజారిటీతో గెలిచాడు. ఈ స్టీల్ ప్లాంట్ ఓట్లతో వాళ్ళు ఒక నమ్మకంతో వేశారు ప్రజలందరూ. 7-8 నియోజకవర్గాల్లో విపరీతమైనటువంటి మెజారిటీలతో తెలుగుదేశం పార్టీ గెలిస్తే చివరికి ఈ ప్రభుత్వం ఇంతవరకు దాని వైపు కన్నెత్తి చూడట్ల. ఏమన్నా అంటే అప్పులు అంటారు. అప్పులు లేని వ్యాపారాలు ఉంటాయా నాకు చెప్పండి? అసలు వ్యాపారం అప్పు లేకుండా చేసే వ్యాపారాలు ఎక్కడా లేవు. సో ఇది ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంత ఉన్నాయి అప్పులు? దాదాపు 20,000 కోట్లు ఉంది. జిందాల్కి స్టీల్ ప్లాంట్ అది ప్రైవేట్లో ఉంది, 45,000 కోట్ల అప్పులు ఉన్నాయి. జేఎస్డబ్ల్యూ అది అగైన్ జిందాల్ సంస్థే, అది కూడా 43,000 కోట్ల అప్పులు ఉన్నాయి. అలానే టాటా స్టీల్, మనం టాటా చాలా గొప్ప సంస్థ అని చెప్పుకుంటాం, గొప్పదే కాదంటానికి ఏం లేదు, 83,000 కోట్లు అప్పులు ఉన్నాయి. అలానే సెయిల్కి అది ప్రభుత్వ రంగ సంస్థ, దానికి కూడా 41,000 కోట్ల అప్పులు ఉన్నాయి. అంటే అన్నిటికన్నా తక్కువ అప్పులు ఉంది విశాఖ స్టీల్ ప్లాంటే. అయితే ఈ అప్పుల పూచి చూపించి వీళ్ళు ఏం చేయలేరని చెప్పి క్రమక్రమంగా రిక్రూట్మెంట్ తగ్గించటం, సరైనటువంటి సదుపాయాలు ఇవ్వకపోవటం. ఈ రోజున 30% మాత్రమే జీతం ఇచ్చారట స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి. అది ఇంకొకటి జరుగుతున్న మోసం ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ సమస్య ఉద్యోగుల సమస్య కింద చిత్రిస్తున్నారు. ప్రజలు కూడా అవును కదా అనే ధోరణిలో ఉన్నారు. ఇది ఉద్యోగుల సమస్య కానే కాదు, ఇది ఉత్తరాంధ్రలో ఉన్న వర్గాలే, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ముస్లింలు, వీళ్ళు తప్పిస్తే కమ్మారెడ్డి కులాలు అక్కడ ఉండవు. అక్కడంతా వాళ్ళు వలస నాయకులైనటువంటి కమ్మారెడ్డిలు ఉంటారు. మరి ఈ రోజున కమ్మ కులానికి చెందినటువంటి శ్రీభరత్ అనే యంగ్ ఎంపీ అయ్యాడు. మరి ఎందుకు అయ్యాడు, ఏం చేస్తున్నాడు? వీళ్ళలో ఏ రకమైన ఆవేశం ఉండదా? ఈ ప్రభుత్వంలో మనం పనిచేస్తున్నాం, మనం ఈ స్టీల్ ప్లాంట్ని రక్షించాలనే అవసరం ఉండదా? ఆ ఎకానమీని వాడుకునే కదా, ఆ ఆర్థిక పరిపుష్టిని వాడుకునే కదా అతను గీతం కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ పెట్టుకుని కొన్ని 100 ఎకరాల ప్రభుత్వ ఆస్తిని తీసుకుని పైకి వస్తున్నాడు. ఓటుకి 1,000 రూపాయల చొప్పునో 2,000 చొప్పునో ఇచ్చి మరి గెలిచిన వాడు, పాడ్కాస్ట్లో ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు, ఒక యంగస్టర్ ఈ రోజున జాతికి ఏం చేస్తున్నాడు, ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం చేస్తున్నాడు? ఎందుకంటే ఇది నీ ప్రాంతం కాదు. ఈరోజు అయ్యా ఎంపీ నెక్స్ట్ టైం గెలుస్తానో లేదో నాకు తెలియదు కాబట్టి ఇంకో చోటకు బావచ్చులే అని చెప్పి అతని మామ అన్స్టాపబుల్ బాలకృష్ణ ఈ రోజున విపరీతమైన నాకు తిరిగేలేదు, నేను అన్స్టాపబుల్ అంటాడు. అన్స్టాపబుల్ బాలకృష్ణ ఆయన ఏం చేస్తున్నాడు? అలానే చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఏ సమస్య ఉన్నా కానీ ఆయన వెంటనే వాలిపోతాడు, చిన్న చిన్న సమస్యలు వాలిపోతాడు. వరదలు వచ్చినాయి, హుద్హుద్ తుఫాన్ ఉంది, ఆ హుద్హుద్ తుఫాన్లో ఆయన అక్కడ ఉంటాడు. మరి మొక్కలు పెట్టించడం చాలా బ్రహ్మాండంగా చేసినట్టు ప్రజలకి చెప్పడం అనేది జరుగుతుంది. మరి అలానే మొన్న విజయవాడ వరదల్లో వచ్చినప్పుడు కూడా బస్సులో ఉండి ఆయన వరద సహాయ చర్యలు చేపట్టానని చెప్తాడు. మరి ఇక్కడ ఏంటి జరిగింది చెప్పింది? డ్రోన్స్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు డ్రోన్స్తో ఏమవుతుంది? ఇక్కడ 22,000 ఎకరాల భూమి ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ సంగతి పట్టించుకోకుండా అతి ప్రైవేట్ పరం అవుతుంటే, కేవలం 20,000 కోట్ల అప్పుకే అవుతుంటే వీళ్ళకి తెలియదా? వీళ్ళంతా వ్యాపారస్తులే. జగన్మోహన్ రెడ్డి వ్యాపారస్తుడే, చంద్రబాబు వ్యాపారస్తుడే, చాలా వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలు ఎలా చేయాలో తెలుసు. అందుకని వీళ్ళు రాజకీయ వ్యాపారం చేస్తున్నారు కానీ ఈ సమస్యని ప్రజలకి రక్షించే విధంగా చూడట్లా. ఇంకోసారి ఇంకొంచెం డీటెయిల్స్ పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అప్పులు రద్దు చేయటంలో కూడా భారతదేశ ప్రభుత్వం చాలా ముందుంది. గత 10 సంవత్సరాలుగా 14.5 లక్షల కోట్ల అప్పుల్ని మరి వేవ్ ఆఫ్ చేసింది. ఎవరికి వేవ్ ఆఫ్ చేసిందండి? ఏమైనా పేదలకు కానీ వేవ్ ఆఫ్ చేసిందా? ఉత్తరాంధ్రలో ఉన్న ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలు కానీ వాళ్ళ అప్పులు రద్దు చేసిందా ఈ ప్రభుత్వం? ఇది 14.5 లక్షల కోట్ల అప్పులు వివిధ సంస్థలకి రద్దు చేశారు. ఇదే స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే అన్ని స్టీల్ ప్లాంట్స్కి ఉన్నటువంటి అప్పులు
1,75,000 కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ 1,75,000 కోట్ల అప్పుల్లో 45,000 కోట్ల అప్పుల్ని రద్దు చేసింది ఈ బ్యాంకు, ఈ భారత ప్రభుత్వం. భూషణ్ స్టీల్, నిప్పన్ రో, ఎస్ఆర్, ఈ 3 స్టీల్స్కి సంబంధించినటువంటి 45,000 కోట్లు మీరు రద్దు చేసినప్పుడు ఈ 20,000 కోట్లు రద్దు చేయడానికి మీకు ఏమి ఇబ్బంది నాకు చెప్పండి. 20,000 కోట్లు రద్దు కూడా చేయమంటున్నారు, డిఫర్ చేయమంటున్నారు, డిలే చేయమంటున్నారు, ఏదో అసిస్టెన్స్ ఇవ్వమంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతోనే అప్పులతోనే నడుస్తున్నాయి, ప్రభుత్వాలే అప్పులతో నడుస్తున్నప్పుడు స్టీల్ ప్లాంట్ అప్పులతో అని చెప్పి దాన్ని చేస్తానంటే రేపొద్దున ప్రభుత్వాలను కూడా మీరు డిస్ఇన్వెస్ట్ చేస్తారా? ప్రభుత్వాలను కూడా అప్పచెప్పేస్తారా? వాళ్ళనే ప్రైవేట్ సర్వీసెస్కి ఇస్తారా? ఇది ఏ రకమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి పని? జగన్మోహన్ రెడ్డి 2,75,000 కోట్లని పంచాడు 5 సంవత్సరాల్లో. ఈ 10,000 ఇక్కడ దీన్ని అసిస్టెన్స్ ఇవ్వలేడా? ఒక నెల 100 కోట్లు పవర్ బిల్లు ఉంటుంది. ఆ 100 కోట్ల పవర్ ఉచిత విద్యుత్ ఇచ్చే ఈ ప్రభుత్వాలు వాళ్ళకి ఉచిత విద్యుత్ కాదు, డిఫర్ చేయమంటున్నారు. పేమెంట్ చేయండి, చేస్తే ఆ స్టీల్ ప్లాంట్ బతుకుతుంది. ఆ స్టీల్ ప్లాంట్ బతికినట్లయితే అక్కడ ఉద్యోగస్తులకు కాదు ఈ సమస్య, ఆ చుట్టుపక్కల ఉన్న 8-9 కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి బీదాబిక్కి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు బతుకుతారు. ఈ స్టీల్ ప్లాంట్ మీద బాగుపడినటువంటి కమ్మారెడ్డి నాయకులు అందరూ వాళ్ళు 100 కోట్లు సంపాదించారు, వాళ్ళకి ఏం పర్వాలేదు. రేపు అంబానీ వస్తే అంబానీ దగ్గర కూడా సబ్ కాంట్రాక్ట్ తీసుకుని మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటారు. లేదా 22,000 ఎకరాల్లో వాళ్ళు ఏదో ప్రాజెక్ట్ పెట్టి 100 ఎకరాలో 50 ఎకరాలో పెట్టి వాళ్ళకి తెలుసు ఎలా డబ్బు సంపాదించాలి. దీనికి ఇంకో రకంగా చూస్తే మనం ఇంకొంచెం లోపలికి కనుక వెళ్ళినట్టయితే ఈ ఫ్యాక్టరీ తీసుకుందామని ప్రయత్నించేది ఎవరు? అదానీలు, లేకపోతే జిందాల్ అనే ఆమె సావిత్రి జిందాల్ ఉంది. ఆవిడ ప్రపంచ కుబేరుల జాబితాలో ఉంది. ఆవిడకున్నది 360,000 కోట్ల ఆస్తి ఉంది, 365,000 కోట్ల ఆస్తి. అలాగే ఆయన కొడుకు సజ్జన్ జిందాల్ ఉన్నాడు, ఈ స్టీల్ వర్క్ అంతా చూస్తాడు. ఆయన పేరు కూడా మనకు పరిచితమే. ఎట్లానంటే ఈ కాదంబరి జత్వాని కేసులో 3 పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. ఆ కేసుకు సంబంధించిన వ్యక్తి ఈయన జిందాల్. మరి ఆ చరిత్ర నేను డీటెయిల్స్కి వెళ్ళదలుచుకోలే. కాకపోతే వీళ్ళిద్దరూ కలిపి భూషణ్ స్టీల్స్ని 19,000 కోట్లకి కొన్నారు. ఈ భూషణ్ స్టీల్స్కి వీళ్ళకి కూడా వాళ్ళకి ఒకరికొకరు అవినాభావం సంబంధం ఉన్నదే. వాళ్ళు బ్యాంక్ లోన్స్ వేవర్ చేసుకుని వీళ్ళు హస్తగతం చేసుకున్నారు. అట్లానే అదానీ ఆస్తి ఈ రోజున 986,000 కోట్లు ఉంది. 986,000 కోట్ల ఆస్తి కలిగిన అదానీ వీళ్ళిద్దరూ కనుక కొంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ 4 లక్షల కోట్ల విలువైన ఆస్తి. ఈ 4 లక్షల కోట్ల విలువైన ఆస్తి అంటే అదానీ కూడా 1000 అంటే 1,00,000 కోట్ల ఆస్తికి అతను చేరిపోతాడు. అంటే అలానే వీళ్ళు కూడా ఇంకొక 4 లక్షల కోట్ల ఆస్తి వాళ్ళకి పెరిగిపోతుంది ఇద్దరికి. కేవలం 20,000 కోట్ల అప్పున్న దానికి ఈ అదానీలను, అంబానీలను, లేకపోతే జిందాల్ని, లేకపోతే లక్ష్మీ మిట్టల్ని వీళ్ళని ధనికులు చేయటానికండి ఈ ప్రభుత్వాలు ఉంది. నాకు అర్థం కాదు. ఈ 5 లక్షల కుటుంబాలని రోడ్డున పడేయటానిక ఈ ప్రభుత్వాలు ఉంది. మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల కోసమా లేకపోతే అదానీల కోసమా? ఇది ఏ రకమైనటువంటి పరిస్థితి నడుస్తుంది? దీనికంతా కూడా ఇక్కడ నుంచి ఎలక్ట్ అయినటువంటి ఎంపీలు, ఇప్పటివరకు ఎంపీలు ఎలక్ట్ అయ్యారు. అటు జనార్దన్ రెడ్డి పాప ఆయన లేడు, మాగుంటి సుబ్రహ్మరెడ్డి టి సుబ్రహ్మరెడ్డి ఉన్నాడు. ఆయన మనకి ఆ కోస్ట్ సముద్ర తీరం వెంబడి ఆ శివుడి పూజ చేస్తాడు. మరి ఆయన ఇప్పుడు చేయాలి, అక్కడ కూర్చుని శివ పూజ చేయాలా, చేసి స్టీల్ ప్లాంట్ని రక్షించాలా? ఇది కదా సహస్ర లింగాభిషేకం లేకపోతే కోటి లింగాభిషేకాలు అంటే ఇవి కండి చేయాల్సింది ప్రజలకి. మీరు అవన్నీ చేసి రోజు ప్రజల నోట్లలో నాని ఓట్లు తీసుకుని ఎంపీలు అవటం కోసం అది ఏం బతుకండి? నాకు అర్థం కాదు. అలానే ఎంవివి సత్యనారాయణ ఒక రియాల్టర్ ఓట్లు తీసుకున్నాడు, అతను పైకి వచ్చాడు. అట్లనే ఎంవిఎస్ మూర్తి, ఆ తర్వాత ఇప్పుడున్న శ్రీభరత్, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర నాయకులు, వాళ్ళ తాబేదారులు, అటు బొత్స సత్యనారాయణ, ఇటు ధర్మాన ప్రసాదరావు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పురంధేశ్వరి ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆమె ఒక రాజకీయ పార్టీ నాయకురాలు, ఆమె పార్టీ అక్కడ ఢిల్లీలో ఉంది. ఏం చేస్తున్నారు వీళ్ళకి ఇవి కనపడవా? వీళ్ళకి తెలియవా? వీళ్ళకి అన్నీ తెలుసండి. తెలిసిన వీళ్ళు మాత్రం ఈ సమస్యని నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుని చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర నాయకత్వాన్ని మొత్తాన్ని వలస నాయకత్వం చంపేస్తుంది. అడారి తులసీరావు అని బ్రహ్మాండమైన నాయకుడు, బీసీ నాయకుడు, గౌరవ కమ్యూనిటీకి చెందిన ఆయన, ఆ డైరీ దానికి లిమిట్ చేశారు. వీళ్ళ బాధలు తట్టుకోలేక, అటు టీడీపీ ఇటు వైసీపీ లేదా కాంగ్రెస్ బాధలు తట్టుకోలేక ఉత్తరాంధ్రలో స్వచ్ఛమైన నాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ కూడా మరుగున పడిపోయారు.
వాళ్ళ చేతుల్లో ఉత్తరాంధ్ర భవిష్యత్తు లేదు. అందుకని చెప్పి ఈ స్టీల్ ప్లాంట్ను కాపాడే పరిస్థితి లేదు కాబట్టే బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజున ఈ సబ్జెక్టుని తీసుకుంది, ఉత్తరాంధ్ర ప్రజల్లో చైతన్యాన్ని నింపుతుంది. అటు తాబేదారులుగా వ్యవహరిస్తున్నటువంటి బొత్స సత్యనారాయణ కానీ, ధర్మాన ప్రసాదరావు కానీ, మీకు రాజకీయ భవిష్యత్తు కావాలంటే ఇదే ఒక్క సబ్జెక్ట్ మీరు తీసుకోండి. మీరు 100 కోట్లు సంపాదించారు, సరే కానివ్వండి, ఇప్పుడైనా సరే ప్రజలు పే బ్యాక్ టు సొసైటీ అంటారు కదా, అదన్నా మీరన్నా ఇప్పుడన్నా చేయండి. అలానే ఎర్రంనాయుడు ఇంటర్వెన్షన్తో కొంత మేలు జరిగిందని గతంలో చెప్తారు. అయితే ఇప్పుడు ఎర్రంనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు సెంట్రల్ మినిస్టర్గా ఉండి ఆయన చేయాల్సిన పని ఏంటండి? ఉత్తరాంధ్రకు చేయాల్సింది ఇదే పని. అంతేగాని ఇరుముడి కోసం ఫ్లైట్స్లో జనాలు మీరు ఎక్కొచ్చు విత్ విరుముడి అని తలకి పెట్టుకుని మీరు శబరిమల వెళ్ళొచ్చు చెప్పటం అయ్యేమి వీడియోలు అండి. అదేంటండి కేంద్ర మంత్రి చేయాల్సిన పని? అదా? ఇరుముడి ఎక్కడో అక్కడ పెట్టుకుని దేవుణ్ణి పూజించుకుంటారు, ఓకే. ఇక్కడ సంగతి, ఇక్కడ ప్రజల ఇరుముడి ఏంటి? వీళ్ళ భవిష్యత్తు ఏం కావాలా? బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల భవిష్యత్తు ఏం అవ్వాలా? మీరు దేనికోసం ఈ పదవుల్లో ఉన్నారు అనేది ఆలోచించాలి. ఖచ్చితంగా పల్లా శ్రీనివాసరావు మీద ఈ బాధ్యత ఉంది. అతను తప్పించుకుని తిరగటానికి లేదు. ఇచ్చిన పార్టీ అధ్యక్ష పదవితో కూర్చుంటే ఏమాత్రం పనికిరాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు, చాలా వివరాలు ఇచ్చారు. విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ని పరాయి పాలన కిందకి పోవద్దన్న దాని మీద ఇప్పుడు ఆదినారాయణ గారు ఇప్పుడు దానికి కన్వీనర్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితిగా ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు మన పూర్ణచంద్ర గారు చెప్పినారు కదా స్టీల్ ప్లాంట్ గురించి, దాని యొక్క స్వరూపం ఇప్పుడు ఏ రూపంగా మారబోతుంది, దాన్ని పెద్దలు ఏ విధంగా గద్దలు అందాం, ఏ విధంగా తనకపోబోతున్నారు, దాన్ని ఎట్లా మనం కాపాడుకోవాలనే దాని మీద మీరు ఇప్పటివరకు పోరాటం చేస్తున్నారు. మీరు మాట్లాడండి సార్ ఆదినారాయణ గారు. పెద్దలందరికీ నమస్కారం. ప్రేమ్ న్యూస్ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కూడా, వైజాగ్ స్టీల్ ఒక ప్రధానమైనటువంటి సమస్య అనేది ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నది. మీకు ధన్యవాదాలు, నమస్కారాలు. ఇవాళ విశాఖ ఉక్కు ఆంధ్రులకు పూర్ణచంద్ర గారు చెప్పారు. దీనికి ఒక రక్త చరిత్ర, త్యాగాల చరిత్ర ఉంది. 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. అమృతరావు గారు స్వచ్ఛందంగా అమర్ని రాధించుకుని ఆ రోజు హామీ ఇచ్చి మళ్ళా వెనక్కి వెళ్తుంటే ఈ 32 మంది యువకులు బలిదానం అయ్యారు. 62 మంది శాసనసభ్యులు, 12 మంది పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామాలు చేశారు. మరి ఇంత చరిత్ర ఉండి ఇవాళ విశాఖ ఉక్కు దానికి, అలాగే పూర్ణచంద్ర లాంటి ఆఫీసర్స్ కూడా, అబీద్ హుసేన్ దగ్గర నుంచి, ఓకే అబ్బయ్య అర్జున్రావు దగ్గర నుంచి, అర్జున్ రావు గారు కలెక్టర్, ఓకే అబ్బాయి గారు, వీళ్ళందరూ యుద్ధ ప్రాతిపదిక మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో రైతులందరినీ కన్విన్స్ చేస్తూ మీకు ఉపాధి, కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి వారందరినీ తరలించి ఇన్ టైంలో విశాఖ ఉక్కు కర్మాగారం కట్టాలి. ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగం పెరిగింది, పోలవరం ప్రాజెక్ట్ రాలేదు, రైతులకు ఇబ్బంది ఉంది, కొన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పేసి అటువంటి వాళ్ళందరూ కూడా ముందున్నారు. కానీ ఈవేళ గవర్నమెంట్ ఇంకా వాళ్ళ 32 మంది రక్తం ఇంకా ఆరలేదు, భూమి మీదే ఉంది. ఇవాళ మొత్తం మేము అమ్మేస్తాం, మూసేస్తాం. దానికి అర్థం లేదండి. ఇంతమంది జీవనోపాధి, ఇంతమంది రైతుల్ని వీధుల్లో పెట్టి చంపుతామండి. ఇవాళ ఆకలితో చంపుతున్నారంట. ప్రభుత్వ నిర్ణయాలే దీనికి ప్రధానమైన కారణం. దేశంలో అందరికీ ఐరన్ ఓర్ మైన్స్ ఇచ్చారు. ఆ రోజు కూడా బయలు జిల్లా నుంచి మైన్స్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 3.3 మిలియన్ టన్స్, 3.1 మిలియన్ టన్స్ కూడా ఇందిరాగాంధీ గారు కేటాయించారు. కానీ అది గద్దలు ఎత్తిపోయినట్టు ఈ ఆదాని, అంబానీ వీళ్ళు జిందాల్ స్టీల్ పట్టుకుపోయారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రాలేదు. ఒక్క మైన్ ఇస్తే ఈ ప్రపంచంలో అన్ని స్టీల్ తయారయ్యే స్టీల్ కన్నా నెలకి 5-6 టన్నుకి 5-6 వేల రూపాయలు తక్కువ ధరకి ఎక్కువ ఉత్పత్తి చేసేటువంటి సంస్థ ఏదైనా ఉందంటే విశాఖపట్నం స్టీల్. భారతదేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కూడా టర్న్ ఓవర్ చేసింది లేదు. అప్పులు కానీ వడ్డీలు కట్టిన కంపెనీ ఏదీ లేదు. 16,000 కోట్ల రూపాయలు, 4,000 కోట్లకి 16,000 కోట్ల రూపాయలు అప్పులు వడ్డీలు కట్టింది. 120% ప్రొడక్టివిటీ, అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికవర్గం నైపుణ్యం 120% ప్రొడక్షన్ తీసేటువంటి ఏ సంస్థ లేదు భారతదేశం.
స్టీల్ ప్లాంట్లు కానీ ఇతర పరిశ్రమలు కానీ. సార్ అటువంటి నైపుణ్యత కలిగిన సిబ్బంది 2.5 years లో కన్స్ట్రక్షన్ 2.5 years లో కన్స్ట్రక్షన్ చేశారు, అప్పులు వడ్డీలు కట్టారు, టర్న్అవుట్ చేసి సిక్ అయిపోయిన ఇండస్ట్రీస్ ని అవుట్డేటెడ్ టెక్నాలజీతో కూడా ఇవాళ 120% ప్రొడక్షన్ తీసి లాభాలు సంపాదించి 14,000 కోట్ల రూపాయల లాభాలు. ఈ దేశానికి భారత ఆర్థిక వ్యవస్థ ఈ మంచి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 50,000 కోట్ల రూపాయలు, 60,000 కోట్ల రూపాయలు పైచిలుగా భారత ఆర్థిక వ్యవస్థకి అలాగే ఆర్థిక అభివృద్ధికి కృషి చేసింది అనమాట. విశాఖ ఉక్కులో నిజంగా ఇది ప్రభుత్వ రంగంలో ఉంది కనుక ఎస్సీ ఎస్టీలు కానీ వీళ్ళందరూ నిర్వాసితులు కానీ కాంట్రాక్ట్ లేబర్ కానీ కొన్ని వేల మంది 16,000 మంది చిల్డ్రన్స్ ఈ భారతదేశంలోని ప్రపంచంలోని మంచి ఇంజనీర్స్, కలెక్టర్లు, డాక్టర్లుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకి పనిచేస్తున్నారు అనమాట. అంటే ఈ 35 సంవత్సరాల్లో పనిచేస్తున్న కార్మికవర్గం పిల్లలందరూ కూడా వీళ్ళందరూ గవర్నమెంట్ సర్వీసుల్లోని వాటిల్లోని ఒక మంచి నైపుణ్యం భారతదేశానికి ఒక పట్టుకొమ్మల్లా తయారైంది ఆంధ్రప్రదేశ్ మన విశాఖ. అందుకని మేము దీన్ని ప్రభుత్వ రంగంలో ఉండాలని కార్మికుల యొక్క జీవితాలో లేకపోతే పెంచమనో లేకపోతే అలవన్సుల కోసం కాదు. ఇది 20 మిలియన్ టన్నులు ఆ రోజు ఇందిరాగాంధీ స్టీల్ ప్లాంట్ పెట్టాలి అని చెప్పింది. 20 మిలియన్లు అంటే ఆంధ్రులకి 1 కోటి మందికి ఉపాధి దొరుకుతుంది అనమాట. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చినా సరే అది అంత దందా కిందే పోతాయి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఇవాళ 22,000 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల పాటు డిఫర్ చేస్తే రోజుకి 10 కోట్ల రూపాయలు ఆదాయం లాభాలు వస్తాయి. దానికోసం పనిచేయటం లేదు ఇవాళ గవర్నమెంట్. నిజం ఇందాక ఆయన చెప్పినట్టు ఎర్రం నాయుడు గారు ఉత్తరాంధ్ర అభిమానిగాను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రారంభం మీద ఆ రోజు వాజ్పేయి దగ్గరికి వెళ్ళి 1,300 కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశారు, వడ్డీ లేకుండా చేశారు మరి. దానివల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవాళ 7.3 మిలియన్ టన్స్ అయింది. ఇది ఇక్కడ విశాఖపట్నం ఇదే స్టీల్ ప్లాంట్ లోనే ఇప్పుడు కొత్త టెక్నాలజీ ప్రకారం 40 మిలియన్ టన్స్ కూడా ప్రొడక్ట్ చేసుకోవచ్చు. అంటే అసలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి ఆదాయం ఎంతకన్నా పెద్ద ఆదాయం ఎప్పుడు రాదనమాట. ఇవాళ అక్కడ గ్రీన్ స్టీల్ అని చెప్పేసి అనకాపిల్లి నక్కపిల్లి అంటారు. ఇంతవరకు గ్రీన్ స్టీల్ అనేది భారతదేశంలో తయారీ కేంద్రం లేదు. అలాగే పబ్లిక్ సెక్టర్ గా సెయిల్ కూడా గ్రీన్ స్టీల్ తయారు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని వాడికి మన మిట్టలకే ఎందుకు ఇవ్వాలి, ఇదే గౌరవం ఇవ్వాలంటే లక్ష్మీ మిట్టలు, జిందాలు అని వెనకాదులు ఇప్పుడు విశాఖపట్నంలో ఇప్పుడు మనకి గనులు ఇవ్వలేదు. సుబ్బరామరెడ్డి గారు గనుల మంత్రిగా ఉన్నారు కానీ గనులు కేటాయించలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద అతను చాలా అభివృద్ధి చెందాడు, 2 సార్లు ఎంపీ అయ్యారు. అతను గనుల మంత్రిగా ఉండి కూడా గనులు కేటాయించలేనటువంటి పరిస్థితి. ఇవాళంతా ఆచార ప్రకారం మేము అడుగుతున్నది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రైట్ ఆఫ్ చేయండి, ఏదైతే ఉన్నాయో అప్పులు వాయిదా వేయండి, వడ్డీ రాయితీలు ఇవ్వండి. సొంత గనులు ఇస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ప్రభుత్వ రంగ పరిస్థితిగా ఆంధ్రప్రదేశ్ ఒక గౌరవప్రదం సెంటిమెంట్ అంటున్నారు కనుక ఆ సెంటిమెంట్ నిలబెట్టాలంటే గనులు ఇవ్వండి. ఉన్నటువంటి డబ్బులే అప్పు ఏదైందో అది 2 సంవత్సరాలు వాయిదా వేయండి, వడ్డీ రద్దు చేయండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3 సంవత్సరాల్లో మరొక 10.5 మిలియన్ టన్స్ ఉత్పత్తి చేసేలాంటి సామర్థ్యత కలిగినటువంటి యంత్రాలు ఉన్నాయి. వేళ అప్పులు అనేది అవాస్తవం అండి. వేళ ఎక్స్పెన్షన్ కోసం మీరు పెట్టుబడి పెట్టారు, అది భూమి మీద ఉంది. ప్రొడక్షన్ తీస్తే లాభాలు వస్తాయి, లోన్స్ కూడా తీరుతాయి అన్నమాట. ఆ ప్రయత్నం చేయటం లేదండి. కానీ కార్మికులు తగ్గించండి, నిర్వాసులకు ఉపాధి తీసండి. వాళ్ళు 5,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ తీస్తే శ్రీకాకుళం నుంచి ఇటు తుని వరకు ఉన్నటువంటి పేద ప్రజలు అనమాట వీళ్ళందరూ కూడా. 40 సంవత్సరాల వయసులోని ఇప్పుడు ఎక్కడికి వెళ్తారంటే ఎక్కడికి వలస వెళ్తుంది, ఈ దేశంలో వలస వెళ్తారు. ఏమి ఆలోచించుకుంటే అంత దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇలాగే పాలకులు కూడా మాకు మున్సిపల్ కార్పొరేషన్ స్టీల్ ప్లాంట్ లో ఈ ప్రైవేట్ చేసే ప్రకటన తర్వాత కార్పొరేషన్ జరిగాయి, పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయి. ఇక మేము పోరాడతాం, మేము సాధిస్తాం, మేము బతికిస్తాం అన్నారు. ఇప్పుడు అందరు కలిపి చంపే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇవాళ కూడా మన
స్టీల్ మంత్రి గారు విశాఖపట్నం వచ్చారు. మేము దీన్ని తొందరలో బతికిస్తామని చెప్తున్నాం. బతికించడం కన్నా ఇప్పుడు చావు ఎక్కువైంది అనమాట. మనుషులు తీసేస్తే రేపు పొద్దున్న మీరు ఉత్పత్తి బతికిస్తామనేటువంటి దానికి ఇక్కడ కార్మికులను తగ్గించేసి ఇంకా అప్పులు పెంచే పద్ధతి చేస్తున్నారు. అది సరైన విధానం కాదని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పాము. దీన్ని ఎట్టి పరిస్థితి ప్రజా ఉద్యమంగా రావాలి. అంటే ఇంత ఫ్యాక్టరీ సంపాదించాలంటే మళ్ళా 100 సంవత్సరాలు పడుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, మన పోలవరం రెండు ఒకేసారి మన ఆంధ్రాలో ఉద్యమం జరిగింది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కడితే ముందు నిరుద్యోగ సమస్య తీరుతుంది అంటారు. ఇక్కడ ఉద్యోగులు తీసేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు అది ఇంకా అది కేంద్ర ప్రభుత్వం కడతారు. ఇన్ని సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు? ఏం చేయలేదు. అందుకే పోలవరం ఇక్కడ వాళ్ళకి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అనేది ప్రభుత్వాల లేదు, వారి యొక్క రాజకీయ పెట్టుబడుల కోసం. కానీ ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్రధానమైన కారణం ఒక దురుద్దేశం ఉంది కేంద్ర ప్రభుత్వానికి. లాజిస్టిక్ బిజినెస్ చేస్తామని మన ఈయన ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. విశాఖపట్నం ఇస్ ది హైయెస్ట్ లాజిస్టిక్ బిజినెస్. లాజిస్టిక్ బిజినెస్ అంటే దుప్పే ఉంటుంది అనమాట. ప్రజలకి పని దొరకదు. ఎందుకంటే రాయపూర్ నుంచి 6 లైన్ రోడ్డు, 6 లైన్ రోడ్డు ఇక్కడ మన గంగవరం పోర్టుకి వేస్తున్నారు. ఈ గంగవరం పోర్ట్ నుంచి కాకినాడ పోర్టు వరకు కూడా ఆదానికి మొత్తం మత్స్యకారులందరినీ ఖాళీ చేసి ఆదానికి అప్పచెప్తారు. అవును సార్. అంటే మన భారతదేశంలోనే దండకారణ్యం అనేది 22 జిల్లాలు తెలుసు ప్రజలందరికీ కూడా. మనకి మౌలికమైనట్టు మన ఇమ్యూనిటీ పవర్ అక్కడే ఉందన్నమాట. ఐరన్ వారు కావచ్చు, ఇక ఒకటని కాదనమాట, బంగారం దగ్గర నుంచి, కొకైన్ దగ్గర నుంచి, సుగంధ ద్రవ్యాల దగ్గర నుంచి మనకి భారతదేశానికి జీవనదులు ఏవైతే ఉన్నాయో 7 నదులు కూడా అక్కడే పుడుతున్నాయి అన్నమాట. అంటే రా మెటీరియల్ ఏదైతే భూమిలో ఏదైతే ఈ గనులన్నీ ఉన్నాయో రాగి దగ్గర నుంచి, సీసం దగ్గర నుంచి, ఇంకా ఒక్కొక్క చెట్టు, టేక్ చెట్లు 1 కోటి రూపాయలు 20 కోట్ల రూపాయలు చేస్తాయి. టేక్ చెట్లు కూడా ఉన్నాయి. ఇది విదేశాలకి అమ్ముకోవడం కోసం విశాఖపట్నం పోర్టు, మన గంగవరం పోర్టు ద్వారా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి లాజిస్టిక్ బిజినెస్ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా బలి అవుతున్నాం. ఈ స్టీల్ ప్లాంట్ కూడా బలి అవుతున్నాం. దానికోసం ప్రజా పోరాటం అనేది రావాలి. ఉద్యోగులు చాలా చిన్న సమస్య అన్నమాట. ఉద్యోగులు పోవచ్చు, కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి జీవనదులు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ సుగంధ ద్రవ్యాలు, ఇవన్నీ మన భారతదేశం ఇమ్యూనిటీ పవర్ ఇదే అనమాట, దండకారణ్యం. అక్కడి నుంచే మన ఆదాయాలు, అక్కడి నుంచే మన సంస్కృతి సంప్రదాయాలు, మనకు ఉన్నటువంటి ఆస్తి అదే అనమాట. దీన్ని విదేశాలకి అమ్ముకోవడం కోసం ఆదాయానికి ప్రత్యేకించి ఈ ఏర్పాట్లన్నీ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, దాంట్లో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు నాకు చెప్పినట్టు అందరూ సంపాదించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, వైజాగ్ పోర్టు ద్వారా వాళ్ళందరూ లాజిస్టిక్ బిజినెస్ పక్క మోడీ గారు సహకరిస్తున్నారన్న. లేకపోతే ఈ ప్రజా ఉద్యమం 3.5 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. రాష్ట్రంలో అన్ని భేదాభిక్కి అందరూ కూడా అనమాట, ట్రాక్టర్ తోలేవాడు, లేకపోతే ఒక ఆటో తోలేవాడి దగ్గర నుంచి నిత్యం శ్రమపడే జీవులు అయితే ఉన్నారో వీళ్ళందరూ ఉద్యమాల్లో పాల్గొన్నారు. రాజకీయంగా మోసం చేస్తారు. ఈ రాజకీయ మోసం అనేది తాత్కాలికం. వీళ్ళందరూ మళ్ళా ఎన్నికలు వస్తాయి, పోటీ చేస్తారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఆంధ్రులు ఏ రకమైన త్యాగం చేశారో మళ్ళా అటువంటి త్యాగాలకి రాష్ట్ర ప్రజలందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ, ఇక సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ గ్రూప్స్ అందరూ కూడా, విద్యార్థి సంఘాలు కూడా రోడ్లు ఎక్కుతున్నారు. వారందరూ కూడా, మన రవణమూర్తి గారు కూడా 10 లక్షల ప్రజల్ని కదిలించడానికి కావాల్సినటువంటి ఒక కార్యక్రమం మోడీకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. చివరిగా మా కోరిక ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని స్పష్టమైన విధానం ప్రకటించవలసింది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు రాయితీలు చేస్తున్నారు, లక్షల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. సైడ్లో మీరు చేయమంటున్నావు, ఎందుకంటే దానికి శాశ్వతమైనటువంటి ఉన్నాయన్నమాట, శాశ్వతమైన మైన్స్ ఉన్నాయన్నమాట. నువ్వు ఇక్కడ ఎన్ఎండిసి నుంచి నువ్వు మైన్స్ కేటాయించక, మైన్స్ లేకుండా కూడా లాభాలు సంపాదించిన సంస్థ ఏదైనా ఉందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దేశానికి మోసం చేయకుండా సంపాదించింది, అప్పులు కట్టింది, వడ్డీలు కట్టింది, భారతదేశ ఆర్థిక వ్యవస్థని బలపరిచింది ఒక్క విశాఖ ఉక్కే అన్నమాట. బ్యాంకులకు మోసం చేయలేదు, ప్రజలకు మోసం చేయలేదు.
మరి ఇటువంటి సంస్థని మీరు అన్యాయం చేస్తున్నారు. మీరు తొందరగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏదైతే క్యాపిటల్ ఉందో క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ చేయండి, మైండ్స్ కేటాయించండి, లేదా ప్రత్యామ్నాయంగా సెయిల్ లో విలీనం చేయండి అని చెప్తారు. సెయిల్ కూడా అన్ని ఈ బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ ఇప్పుడు ఏదో ఎన్నికలు ఉన్నాయన్నమాట, జమిలీ ఎన్నికలు అంటారు. ఈ జమిలీ ఎన్నికల తర్వాత భారతదేశాన్ని మొత్తం 375 పబ్లిక్ సెక్టర్ని అమ్ముతారు. లక్షల కోట్ల రూపాయలు మన 12 లక్షల 18 లక్షలు పొలం అంటే ఈ మనకున్నటువంటి ప్రభుత్వ సంస్థలకు ఉన్నటువంటి 18 లక్షల ఎకరాల స్థలాన్ని భారతదేశంలో దీన్ని మొత్తం తాకట్టు పెట్టి విదేశాలకి భూమే బరువు అయిపోయింది అన్నమాట. బంగారం కాదు, భూమి బరువు అయిపోయింది. భారతదేశంలో భూమికి అంత విలువ ఉంది. ఆ భూమిని తల్లి లాంటిది అమ్ముతున్నారు. ఇవాళ నెహ్రూ గారు జయంతోస్ 370 పబ్లిక్ సెక్టర్స్, అంబేద్కర్ గారు రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని పొందుపరుస్తూ సోషలిస్ట్ వ్యవస్థ ఉండాలి. ఇవాళ రాజ్యాంగంలోనే భూమి హక్కు, తినే హక్కు, ఉండడానికి ఇల్లు, ఆకలి, చదువు ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పేసి దాన్ని ముందుకు తీసుకొచ్చాడు కనుక ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో పెద్ద పోటీ పడుతుంది. ఇవాళ భారతదేశంలోనే గుండు సూది దగ్గర నుంచి ఇస్రో చంద్రమండలానికి వెళ్ళేదానికి కూడా ప్రపంచంలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ మోడీ గారి ప్రభుత్వం వచ్చి వీళ్ళందరూ అమిత్ షా, అంబానీ, ఆదాని మొత్తం దేశాన్ని, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. భవిష్యత్తులో మంచి నీరు కూడా దొరకలేనటువంటి పరిస్థితి ఇవాళ విశాఖపట్నం కాదు, మొత్తం భారతదేశానికి తాకట్టు పెట్టే వ్యవస్థ ఉంది. అందుకనే విశాఖ ఉక్కు ఉద్యమం అనేది దీర్ఘకాలికంగా సాగుతుంది. ఇవాళ కార్మికులు అనేక ఇబ్బందులతో ఉన్నారు. ఇప్పుడు కూడా ఇన్ని అవస్థల్లో కూడా ఒక మిషన్ నడిచినా సరే 70% ప్రొడక్షన్ తీయగలుగుతున్నారు అనమాట. ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా ఈ మన మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పని వచ్చిన వాళ్ళందరినీ చైర్మన్ గా, స్టీల్ ప్లాంట్ లో పనిచేసిన వాళ్ళని చైర్మన్ గా సెలెక్ట్ చేయలేదు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని డైరెక్టర్లు గాను నామినేట్ చేసి పబ్లిక్ సెక్టర్ ని దోషు తింటున్నారు. ఇటువంటి తప్పుడు సంప్రదాయాలతో ఒక మంచి స్టీల్ ప్లాంట్ ని ప్రజా ఉద్యమం కింద మార్చడానికి వారందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి మేమందరం ఓకే ఓకే థ్యాంక్ యూ ఆదినారాయణమూర్తి గారు. ఆదినారాయణ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సార్ వివి రమణమూర్తి గారు, మీరు చాలా ఉత్తరాంధ్ర ప్రజా సంస్థని ఏర్పాటు చేసి కన్వీనర్గా ఉన్నారు, ప్రముఖ జర్నలిస్టు. మీకు మొత్తం అవగాహన ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ మీద. ఇప్పటి వరకు పూర్ణచంద్ర గారు మాట్లాడినారు, అలాగే ఆదినారాయణ గారు మాట్లాడినారు. మీ ఒపీనియన్ ఏంటి సార్ స్టీల్ ప్లాంట్ పక్షాన? పూర్ణచంద్ర గారు చాలా ఆవేశంగా అన్ని వాస్తవాలు చెప్పారు, చాలా వాస్తవాలు. అలాగే ఆదినారాయణ గారు ఈ స్టీల్ ప్లాంట్ ని ఒక పద్ధతి ప్రకారంగా ప్రైవేటీకరణ చేయడానికి మోడీ ప్రభుత్వం సంకల్పించిన మాట వాస్తవం. ఎందుకంటే 2021లోనే కేంద్ర కేబినెట్ లో క్లియర్ గా డిజిన్వెస్ట్మెంట్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని ఇంతవరకు విత్డ్రా చేసుకోలేదు. విత్డ్రా చేసుకోకుండా ఉన్న విషయం కూటమి నాయకులందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వానికి తెలుసు. ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఏమో మభ్య పెడుతుంది ప్రజల్ని. ఇలాగే మీ ప్రైవేటైజేషన్ కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏం కాదు అన్నట్టు ప్రజల్లో చెప్తోంది. కానీ ఓ పక్క మోడీ ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ చేసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే తను నామినేట్ చేసిన సీఎండీని అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా చేయించుకున్నారు. యాక్చువల్గా December 1న కొత్త సీఎండీ జాయిన్ అవ్వాలి, శక్తిమణి జాయిన్ అవ్వాలి. ఈ లోపునే సీఎండీని నామినేట్ చేసి అక్కడ మొయిల్ సీఎండీని ఇక్కడికి ఇన్ఛార్జి సీఎండీగా పెట్టారు. అతను చాలా నష్టపరిచారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇదివరకు పనిచేశారు, ఆయన చాలా నష్టపరిచారు. ఆయన వల్ల చాలా నష్టపోయిందనే సంగతి తెలుసు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ విశాఖపట్నం ఇన్ఛార్జ్ సీఎండీగా పెట్టారు. అంటే ఏం జరుగుతుంది? ఇవాళ 2000 మంది ఎంప్లాయీస్ ని బయటికి పంపించేయాలి. బయటికి పంపించాలంటే దానికి మార్గం ఏంటి? జీతాలు సరిగా ఇవ్వకుండా ఎంప్లాయీస్ ని ఇబ్బంది పెట్టాలి. గత 6 నెలల నుంచి కూడా జీతాలు సరిగా ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. సెప్టెంబర్ నెల జీతం సగం ఇచ్చారు, ఈ నెలేమో 35% ఇచ్చారు. ఈ విధంగా ఇబ్బంది పెడితే ఏముంటుంది? సిబ్బంది ఏమనుకుంటారు, అది ఏదో విఆర్ఎస్ తీసుకుని బయటికి పోవచ్చు
అని అనుకుంటారు. అలాగే ఇప్పటికీ 2600 మంది మేము విఆర్ఎస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఒక దరఖాస్తు కూడా చేసుకుని ఉన్నారు. అంటే వీరందరూ పోతే ఎవరికి అడ్వాంటేజ్? ప్రైవేట్ గా ఎవరైతే రేపొద్దున స్టీల్ ప్లాంట్ కొనుక్కుంటారో వాళ్ళకి అడ్వాంటేజ్. ఈ ఓవర్ బర్డెన్స్ అనేవి పోతాయి అనేది వాళ్ళ ఉద్దేశం. ఈ చాలా ఏజ్ పెరిగిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి ప్లాంట్ ని ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలన్నది మోడీ ప్రభుత్వం చేస్తున్న పని. కానీ ఎంత ఘోరం అంటే ఇవాళ విశాఖపట్నం పూర్ణచంద్ర గారు క్లియర్ గా చెప్పారు, 20,000 కోట్ల రూపాయలు మాత్రం అప్పు ఉంది. ఆ అప్పుని తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈవేళ 20,000 కోట్లు కూడా అడగట్లేదు, 20,000 కోట్లు కూడా మారటోరియం ఇమ్మని అడుగుతున్నారు. 10,000 కోట్ల రూపాయలు సహాయం చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రేపటి నుంచే లాభాలు నడుస్తుంది. అంత బ్రహ్మాండమైన ప్లాంట్ ఇది. ఇవాళ ప్లాంట్ కానీ టెక్నికల్ గా కానీ ఎక్కడా కూడా లోపం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసే స్టీల్ కి అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మెజారిటీ చాలా అత్యధికమైన స్టీల్ అంతా ఉత్పత్తి అయ్యేదంతా కూడా విదేశాలకే వెళ్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాణ్యమైనది అని చెప్పి ఏషియాలోనే ప్రసిద్ధి చెందింది. అటువంటి స్టీల్ ప్లాంట్ ని ఈవేళ ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ కి 26,000 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి? 20,000 ఎకరాలు రైతులు ఇచ్చింది. ఆ ఊర్లు అన్ని కూడా 67 గ్రామాలు వాళ్ళు ఖాళీ చేసి ఆ భూములన్నీ కూడా స్టీల్ ప్లాంట్ ఇచ్చారు. ఈవేళ ఆ స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చిన వారి కుటుంబాల పరిస్థితి ఎలా ఉందంటే, ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు లేక భూములు కూడా పోగొట్టుకుని వ్యవసాయంగాను పోగొట్టుకుని ఈవేళ స్టీల్ ప్లాంట్ అధికారుల ఇళ్లలో పాచి పని చేసుకొని బతుకుతున్నారు. అంటే ఎంత దయనీయమైన పరిస్థితి ఉందో అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క వారి సమస్యని ఇంతవరకు పరిష్కారం చేయలేదు. 8,000 మంది ఇప్పటికీ కూడా ఉద్యోగాలు లేక అలమటిస్తున్నారు. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఏమైనా పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చాయంటే అవి కూడా లేవు. డైలీ వేస్ పద్ధతిలో ఉద్యోగాలు కాంట్రాక్ట్ లేబర్ గా తీసుకున్నారు. వాళ్ళని కూడా మొన్న 14,000 మందిని ఒకే రోజు రాత్రి తీసేయడానికి వాళ్ళు పట్టణాంగం పని ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు. అయితే ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆ రోజే పెద్ద ర్యాలీ పెట్టి 5,000 మందితో పెద్ద ర్యాలీ పెట్టి నిలదీసిన పక్షంలో ఇది పని ఇష్యూ అవుతుందని తెలిసిన అక్కడికక్కడ ఆగారు. తర్వాత జీతాలు లేవని అధికారులు మొదలుపెట్టుకుంటే ఆదిరాన్ గారు ఇక్కడ ఉన్నారు. ఈ నాయకులందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఉండే ఎంపీ భరత్ ని కలిసి ఇలాగ మాకు జీతాలు లేవు, సిఎండి గారు ఏమో సాయంత్రం 4:30కి కలుస్తామని మా అపాయింట్మెంట్ ఇచ్చారు, 4 గంటలకి ఆయన వెళ్ళిపోయారు, మాకు దొరకట్లేదు, మీరు కాస్త మాట్లాడండి అని చెప్పి ఎంపీ దగ్గరికి వెళ్తే ఎంపీ గారి సమాధానం ఏంటి తెలుసా అండి? భరత్ గారి సమాధానం, ఆయన నా ఫోన్ ఆన్సర్ చేయట్లేదు అని చెప్పారు ఈ నాయకులకి. అంటే ఎంత ఘోరంగా మన నాయకులు ఉన్నారు, ఎంత ఘోరంగా అంటే ప్రజలు ఏ విధంగా మోసం చేస్తున్నారు. ఆల్రెడీ మోడీ గారి ప్రభుత్వం క్విట్ ప్రో కింద దీన్ని అమ్మకానికి పెట్టారు. వారు ఎలక్షన్ కి అయ్యే ఖర్చులన్నింటినీ కూడా ఈ అదానీ అంబానీ గ్రూపులన్నీ కూడా పెడతాయి. వారికి ప్రతిఫలంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానుకగా ఇవ్వాలి. ఇది వాళ్ళ పరిస్థితి. అందువల్ల ఇది సామాన్య ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరూ కూడా ఇక్కడ నష్టపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళ మన పక్కనున్న గంగవరం పోర్ట్ ని ఆల్రెడీ జగన్ గారి గవర్నమెంట్ లో అప్పుడు అంతకుముందు ఏంటంటే 11% ఆంధ్రప్రదేశ్ స్టేక్ ఉండేది. అందులో ఆ స్టేక్ ని తీసుకొచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది కూడా అంబానీకి అదానికి అమ్మేశారు. అంటే 100% ఇప్పుడు అదాని పోర్ట్ అయిపోయింది. అది ఆ పోర్ట్ లోకి ఎవరు వెళ్ళడానికి కూడా అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. అంటే ఆ గంగవరం పోర్ట్ అనేసరికి గంగవరం సముద్రం దాన్ని ఆధారంగా ఉంటుంది. గంగవరం సముద్రంలో చేపలు పట్టుకునే మత్స్యకారులు అందరూ కూడా వాళ్ళ వృత్తంతా పోయింది. వాళ్ళందరూ కూడా వాళ్ళని చాలా మందిని అప్పుడు గంగవరం పోర్టు పెట్టినప్పుడు అంటే వాళ్ళకి అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. అప్పట్లో ఇచ్చి 1,400 ఎకరాలు స్టీల్ ప్లాంట్ సంబంధించిన ల్యాండ్ ను కూడా ఆ గంగవరం పోర్టుకి ఇచ్చారు. ఇందువల్ల 11% ఆంధ్రప్రదేశ్ స్టేక్ ఉందని. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మేశాడు. ప్రైవేట్ వాళ్ళకి ఎవరికి కూడా స్టీల్ ప్లాంట్ భూములు అమ్మడానికి వీల్లేదు. అందుకోసం ప్రభుత్వాన్ని చూపించి అక్కడ అమ్మేసి ఇవాళ ప్రభుత్వం వాటాన్ని కూడా మొత్తం దారాదత్తం చేసేసి అదాని చేతిలో పెట్టేశారు. అందులో కూడా అదానిలో ఈ మత్స్యకారులు ఎవరైతే ఆ రోజు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారో వాళ్ళందరికీ విఆర్ఎస్ ఇచ్చి బయటికి పంపించాడు ఆయన. ఈవేళ అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక లోకల్ వాళ్ళు మత్స్యకారులు కానీ ఎవరు లేరు. చాలా దారుణమైన పరిస్థితి.
అలాగే బిహెచ్ఈలో కలిపారు. నిన్నగాక మొన్న 144 మంది కాంట్రాక్ట్ లేబర్ తీసేశారు. అడిగే వాళ్ళు లేరు, నాయకులు లేరు. ఈ నాయకులందరూ ఎక్కడ మనకి విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉన్న అందరూ వలస వచ్చిన నాయకులు. వీళ్ళు విశాఖపట్నంలో సమస్యలు కానీ ఉత్తరాంధ్ర సమస్యలు కానీ వీళ్ళకి పట్టవు. వీళ్ళకి అటువంటి పరిస్థితిలో ఉన్న నాయకులకి ఈవేళ ప్రజలే ఒక ఉద్యమంగా ఏర్పడి మనమే సాధించుకోవాలి, ఈ నాయకులు పక్కన పెట్టి అని చెప్పేసి ఉద్యమం ఇవాళ స్టార్ట్ అయింది. ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ సారథ్యంలో 10 లక్షల పోస్ట్ కార్డులు మోడీ గారికి పంపాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని చెప్పి 10 లక్షల మంది ప్రతి ఇంటి నుంచి ఒక కార్డు పంపడానికి నిశ్చయమై ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా ఇది ప్రజా ఉద్యమంగా వస్తుంది. పూర్ణచంద్ర గారు వారు కూడా డిఎస్పీ నుంచి రేపు డిసెంబర్ 1వ తారీఖున భారీ ఎత్తున ధర్నా పెట్టారు. ప్రజలందరూ ఒక్కొక్క అన్ని శక్తులు కూడా ఏకమవుతున్నాయి. డెఫినెట్ గా ఈ ప్లాంట్ ని రక్షించుకునే బాధ్యత ఇక్కడ ప్రజల మీద ఉంది అనేది ప్రజలు గ్రహించారు. ఎందుకంటే మేము పోస్ట్ కార్డు ఉద్యమం కోసం మొన్న బీచ్ రోడ్ లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ తిరుగుతున్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కార్డులు రాస్తున్నారు. అంటే ప్రతి వారికి మనసులో ఉంది. అంటే ఉద్యమాలు చేయలేకపోవచ్చు కానీ మనసులో అయితే ఈ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకూడదు అనే ఆ ఉద్దేశం ఉంది, గాఢంగా ఉంది. అందువల్ల స్వచ్ఛందంగా వచ్చి ఈవేళ ఉత్తరాలు రాసి మాకు అందజేస్తున్నారు. మేము ఒకే రోజున ఈ 10 లక్షల కార్డులు కూడా ఒకే రోజున ర్యాలీగా పెట్టి ఈ 10 లక్షల కార్డుని ప్రజల సమక్షంలో మొత్తం అంతా ఢిల్లీ పోస్ట్ ఆఫీస్ కి ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. ఎందుకంటే మోసం మోడీ ప్రభుత్వం క్విట్ ప్రోకో చేస్తోంది. వాళ్ళకి కావాల్సిన నిధులను సమకూర్చుకుంటుంది వాళ్ళ దగ్గర నుంచి, ప్రైవేట్ కంపెనీల నుంచి. ఇటుపక్క ఏమో ప్రైవేట్ కంపెనీని అమ్మచూపుతోంది. దాదాపు 4 లక్షల కోట్ల విలువైన కంపెనీని 30,000 40,000 కోట్లకి అమ్మేస్తారంటే ఉత్తరాంధ్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఓకే, థ్యాంక్ యూ రమణమూర్తి గారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. వందన కుమార్ గారు, స్టీల్ ప్లాంట్ చాలా అంటే మీరు ఇప్పటివరకు 3 వక్తలు మాట్లాడింది విన్నారు కదా, దాని బాధ, దాని అంటే అంత ఉత్తమమైన ఫ్యాక్టరీ అయినా కూడా వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు ఇది ఎంతవరకు సబబు అంటారు సార్? సార్, ఇది యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అది ప్రజల ప్రభుత్వం కాదు. రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ప్రజల ప్రభుత్వం కాదు. ఇవి ప్యూర్లీ వ్యాపారుల ప్రభుత్వాలు. వ్యాపారులు కూడా చిన్న వ్యాపారుల ప్రభుత్వాలు కావు ఇవి. ఇవన్నీ కూడా కార్పొరేటీకరించబడినటువంటి పెద్ద పెద్ద సంస్థలకు అనుకూలంగా పనిచేసేటువంటి ప్రభుత్వాలు. కరెక్ట్గా మోడీ గారు నిజానికి ఆయన మొత్తం ఆ గుజరాత్ వ్యాపారులందరినీ ఎంకరేజ్ చేయడం కోసం ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి అపురూపమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా వాళ్ళకి అప్పచెప్పేస్తున్నాడు. ఇప్పటికి దాదాపుగా మొత్తం మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 390 వరకు, సుమారుగా 390కి పైగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే వాటిలో ఇవాళ ఎన్ని ఉన్నాయండి? కేవలం 104 సంస్థలకి కుదించేశారు. ఇది ఎప్పుడు జరిగింది అసలు ఈ దుర్మార్గం? ఈ ఒక్క మోడీనే దీంట్లో ఒక బీజేపీ ప్రభుత్వాన్ని అనడానికి లేదు. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ప్రారంభించింది ఈ మొత్తం ఈ నాటకం అంతా కూడా ప్రారంభించింది వాళ్ళే. 1991-92లో ఈ ప్రైవేటీకరణ అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది ఎవరో? పివి నరసింహారావు గారు, ఆర్థికవేత్తగా చెప్పబడే మన్మోహన్ సింగ్ గారు ప్రారంభించారు ఈ గేమ్. చివరికి అది ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు అది చివరికి వచ్చి మన నెత్తి మీదనే కూర్చుంది. ఒకట కాదు సంస్థ. ఆల్రెడీ వైజాగ్లో ఇంతకుముందే జింకు, హెచ్పి ఇలాంటి అనేకమైనటువంటి ప్రభుత్వ సంస్థలు మూసేశారు. ఇంక ఇప్పుడు మూసేయడానికి ఇంకా కొన్ని రెడీ చేసినారు. బిహెచ్పివి, ఇంకా ఇతరత్ర కొన్ని ఉన్నాయి. హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఇలాంటి రకరకాల అన్నీ కూడా వాటిని అన్నిటి క్లోజ్ చేయడానికి సిద్ధమైపోయారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సమయం కొంచెం ఎక్కువ అయిపోయింది కనుక నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ప్రజల యొక్క ప్రభుత్వం ఎలా ఉండాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2007 నుంచి 2013 వరకు ఉత్తరప్రదేశ్లో బెహెన్ కుమారి మాయావతి గారి ప్రభుత్వం నడిచింది. అప్పుడు ఏం జరిగిందంటే రిలయన్స్ వాళ్ళు వచ్చి ఆ ఉత్తరప్రదేశ్లో పెద్ద పెద్ద మాల్స్, కొన్ని ఇండస్ట్రీలు పెట్టాలని మాయావతి గారు అంటే ఆ ప్రభుత్వానికి అప్లికేషన్ పెడితే ఆమె సింపుల్గా రిజెక్ట్ చేసేసింది. ఎందుకు రిజెక్ట్ చేసింది తెలుసా? ఇది కేవలం మీలాంటి పెద్ద పెద్ద సంస్థలకే మేము కనుక అవకాశం ఇస్తే ఇక్కడ బతుకుతున్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు, అలాగే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు మొత్తం దెబ్బతింటారు, మొత్తం మీరు కైంకర్యం చేసేస్తారు ఈ రాష్ట్రాన్ని అనే ఉద్దేశంతో వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది, స్టాప్ చేయడం జరిగింది.
సో అది చాలదండి. ఒక్క ఎగ్జాంపుల్, మన ప్రభుత్వం బహుజన్ సమాజ్ పార్టీ లాంటి పార్టీ వస్తే ప్రజల కోసం ఎలా పనిచేస్తుందంటే ఆ ఒక్క ఎగ్జాంపుల్ చాలు కదా మీకు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా అమ్మేస్తూ ఉన్నారు. ఉద్యోగాల సమస్య ఒకటే కాదు, ఇది స్థానికంగా ఉన్నటువంటి ఇంతకుముందు మన వాళ్ళందరూ చెప్పినటువంటి అంశానికి వచ్చేస్తే ఉత్తరాంధ్ర అనేదండి ముఖ్యంగా ప్యూర్లీ బహుజనులకు సంబంధించింది. అక్కడ కమ్మ, రెడ్డి లేక ఇతర అగ్ర కులాల వాళ్ళు ఎవరైనా కొద్దిమంది ఉన్నారంటే వాళ్ళంతా కూడా కోస్తా జిల్లాల నుంచి వలస వెళ్ళారు. అక్కడ వాళ్ళంతా ఎంపీలు అయినారు, రకరకాల అనుభవాలు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఆ వైజాగ్ని. ఆయన ఏం చేశాడు, ఇంతకుముందు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినాడు, చక్కగా కొండ మీద ఒక ప్యాలెస్ కట్టుకొని ఎంజాయ్ చేయడం కోసం చేశాడు, ఎంజాయ్ చేయడానికి రెడీ చేసుకున్నాడే తప్ప ఏనాడు కూడా ఈ ఉద్యోగుల సమస్య కానీ లేక ఈ ఉత్తరాంధ్ర సమస్యలు కానీ ఉత్తరాంధ్రలో అతి ముఖ్యమైనటువంటి స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట మాట్లాడా? ఏనాడైనా ప్రకటన ఇచ్చాడా? 100 సార్లు వెళ్ళి ఉంటాడు ఆయన ప్రభుత్వంలో ఎక్కడికి, మోడీ గారి దగ్గరికి. ఏనాడైనా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినట్టు కానీ, ఆ సీతారాం ఆమె ఆర్థిక మంత్రిగా ఉన్నారు, ఆమెనైనా కలిసినప్పుడు ఎప్పుడైనా అడిగాడా దీన్ని ఆపండి, దీన్ని ప్రైవేటీకరించొద్దని? ఎప్పుడు అడగలేదు. మేమేదో చేస్తాం అనుకుంటూ వచ్చినారు తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. ఈయన మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. మొత్తం ప్రపంచం మొత్తం ఈయన అత్యుత్తమ వ్యక్తిగా ప్రకటించుకుంటాడు. ఈయనకున్న మీడియా ప్రభావంతో లేక ఈయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ తోటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈయన తప్ప ఇంకెవరో లేరు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇది దీన్ని ఆపమనండి చాలు, మేము చాలా గొప్పడని అందరూ ఒప్పుకుంటారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపమనండి, ఎందుకంటే ఇవాళ ఆయన మీదనే ఆధారపడింది కదా మొత్తం కేంద్ర ప్రభుత్వం అంతా ఆయన మీద ఆధారపడినప్పుడు దీన్ని ఆపేసేస్తే ఆయన చాలా గొప్పడని అందరూ ఒప్పుకుంటారు. ఏమీ చేయకుండానే ఆయన వచ్చి 6 నెలలు అయిందో లేదో, నిన్నగాక మొన్న ఇండియా టుడే వాళ్ళు 5వ ర్యాంకులో ఉన్నాడా అది అన్నాడు. ఏం చూసి 5వ ర్యాంకులో ఉన్నాడో మాకు తెలియదు. ఆయన ఏమైనా స్టీల్ ప్లాంట్ అయిపోయినాడా, లేకపోతే ఏమైనా వైజాగ్ని ఏమైనా ఒక్కసారిగా ఏమన్నా అండపిండ బ్రహ్మాండం చేశాడా, లేక ఆంధ్రప్రదేశ్ అపురూపంగా మారిపోయిందా? ఈ ఎంత నాటకాలండి. అటు జగన్మోహన్ రెడ్డి కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ, లేదా బీజేపీ ప్రభుత్వం కానీ, ఓవరాల్గా ఈ కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్టీల్ ప్లాంట్ని ఆపి వీళ్ళ గొప్పతనాన్ని ఏదో నిరూపించుకోమని మేము అడుగుతున్నాం. ఓకే సార్, చివరిగా పూర్ణచంద్ర గారు మీరే కన్క్లూజన్, ఇక టైం అయిపోయింది కాబట్టి. ఇప్పటివరకు ఆదినారాయణ గారు, తర్వాత రమణమూర్తి గారు, వందన కుమార్ గారు మీరు మాట్లాడిన తర్వాత చక్కటి విశ్లేషణ ఇచ్చారు. ఫైనల్గా మీ ఒపీనియన్. ఇప్పుడు మన దేశంలో 167 మంది డాలర్ బిలియనీర్లు ఉన్నారు. అంటే ఒక్కొక్క బిలియనీర్, డాలర్ బిలియన్ అంటే 8500 కోట్ల ఆస్తుంటుంది. ఇప్పుడు ఇదే ఇందాక మీకు చెప్పినట్టు అదానీలు, అంబానీలు వీళ్ళకి దాదాపుగా 1,00,000 కోట్ల ఆస్తి ఉంటుంది వాళ్ళు. వీళ్ళంతా కలిపి మన ఇండియన్ ఎకానమీలో 3వ వంతు ఆస్తి వాళ్ళదే. 3వ వంతు ఇండియన్ ఎకానమీ 3.5 ట్రిలియన్స్ ఉంటే 1.3 ట్రిలియన్స్ వాళ్ళ ఇన్కమ్ మొత్తం కానీ ఆస్తి కానీ వాళ్ళదే. సో వీళ్ళ చేతుల్లోనే వీళ్ళే పార్టీ ఫండింగ్ చేస్తారు. ఇప్పుడు దాదాపుగా 7,000 కోట్లు బీజేపీకి విరాళ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు. అలానే 1,400 కోట్లు కాంగ్రెస్కి ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకున్న బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఏనని బీఆర్ఎస్కే వాళ్ళకో 1,200 కోట్లు ఇచ్చారు. వీళ్ళకో 300 కోట్లు పైన 300-400 కోట్లు వైసీపీకిను, వీళ్ళకి 200-300 కోట్లేమో టీడీపీకి ఇచ్చారు. వీళ్ళందరూ కలిపి పాలసీ నిర్ణయిస్తారు. ఈ ప్రైవేటైజేషన్ నిర్ణయం చేసేటప్పుడు ఏంటి వాళ్ళ టార్గెట్? 5 ట్రిలియన్ ఎకానమీ కావాలి. 5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ కుబేరుల సంపద ఇప్పుడు డబుల్ అయిపోవాలి. ఇప్పుడు వాళ్ళది 1/3 ఉంది కదా, మిగిలిన ఇంకొక 1/3 ఖాళీ ఉంది. 2.5 లక్షల కోట్లు వాళ్ళకి డాలర్లు వాళ్ళకి వెళ్ళాలి. 2.5 ట్రిలియన్స్ కావాలి వాళ్ళకి. దానికి వాళ్ళు ఒక పథకం రచిస్తారు. అక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ కానీ, ఆ తర్వాత వచ్చిన బీజేపీ కానీ పకడ్బందీ ఏర్పాట్లతో ఇట్లా ప్రతి ఒక్క ఇండస్ట్రీని ప్రైవేటైజ్ చేసి వాళ్ళంతా కుబేర్లు అవుతారు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలేమో పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతారు. సో ఇది ఇండియన్ ఎకానమీ ఈ రోజున ఎట్లా నడుస్తుంది, పాలన ఎట్లా నడుస్తుంది, వాళ్ళ గుప్పెట్లోనే ఉంటారు. ఇప్పుడు సద్దం జిందాల్ ఏదైనా కేసు పెట్టమంటే జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టాడని మన వార్తలు విన్నాం. దానిలో ఆఫీసర్లు కూడా బలయ్యారని విన్నాం, పర్సనల్ కేసెస్. అదే సజ్జన్ జిందాల్ ఇది కావాలనుకుంటే వాళ్ళు కూర్చుంటారు, ఒక క్వార్టర్ రింగ్ ఫామ్ అవుతారు, నువ్వు ఇది తీసుకో అంటారు, పైనుంచి ఆర్డర్స్ వస్తాయి, జరుగుతారు, వీళ్ళకి వెళ్ళిపోతాయి. అంటే నేను అనేది ఏంటంటే ఇదంతా కూడా పథకం ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పేద వర్గాలని మోసం చేసే ప్రభుత్వాలే. ఈ ప్రభుత్వాలు ఎప్పటికైనా స్పందించాలి. ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి
ప్రజల్లో స్పందన వచ్చే విధంగా పనిచేస్తుంది. లేకపోతే ఈయన సీఎం ఎన్ని సంవత్సరాలు ఉన్న 4వసారి సీఎం అయ్యి మళ్ళీ 6వసారి అయినా రేపు జగన్మోహన్ రెడ్డి అయినా ప్రజలకి ఒరిగేదేం లేదు. వాళ్ళ ఏ రాయన ఒకటే పళ్ళోడు కొట్టుకోవటానికి అన్నట్టు అట్లాంటి పరిస్థితులు మాత్రం ఆంధ్రప్రదేశ్ దాపురించినాయి. దాన్ని డీల్ చేయడానికి మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా థ్యాంక్ యూ అండి. నేటి చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రమణమూర్తి గారికి, అలాగే ఆదినారాయణ గారికి, అలాగే పూర్ణచంద్రరావు గారికి, వందన్ కుమార్ గారికి ప్రైమ్ 9 తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరో అంశంతో వచ్చే వారం కలుద్దాం. థ్యాంక్ యూ.